సో ఐఎమ్ డాక్టర్ రేవంత్, ఐఎమ్ కార్డియోథొరాసిక్ సర్జన్. సో మనం కేర్లో ఒక కార్డియాక్ టీమ్ లాంగ్ టైం నుంచి వర్క్ చేస్తున్నాం అండి. సో డాక్టర్ విజయ్ గారు, సార్ మీరు కూడా అందరికీ నేను డాక్టర్ విజయ్ అండి, ఇక్కడ లీడ్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. డాక్టర్ రేవంత్ గారు మన కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్. ఇద్దరు కలిసి ఒక టీం చేస్తున్నాము. మనతో పాటు 5 మంది కార్డియాక్ ట్రైన్డ్ అనస్థెటిస్ట్ ఉన్నారు, హూ ఆర్ స్పెసిఫిక్లీ యూజ్డ్ ఓన్లీ ఇన్ కార్డియాక్ అనస్థీషియా డిపార్ట్మెంట్. సో ఇది మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో కార్డియాక్ సర్జరీ టీం అనేది మొత్తం పెద్ద టీం అనేది. సో ఇందులో మనం అన్ని సర్వీసెస్ కవర్ చేస్తున్నాం, అడల్ట్స్, పీడియాట్రిక్స్ అండ్ కాంప్లెక్స్ హార్ట్ సర్జరీస్లో. ఈ కేసు గురించి ప్రత్యేకంగా డాక్టర్ రేవంత్ గారు మాట్లాడతారు. అంటే మనకు యాక్చువల్గా ఈయన ఒక 45 సంవత్సరాల వ్యక్తి అనమాట. అందరికీ తెలుగు ఓకే కదండి? సో ఓకే. సో ఈయన అంటే మల్టిపుల్ ప్లేసెస్లో 1 ఇయర్ నుంచి పాపం చెస్ట్ పెయిన్తో, ఇంకా దగ్గినప్పుడు కఫంలో రక్తం రావడం, ఇలా ప్రజెంట్ అయ్యి ఒక 3-4 హాస్పిటల్స్లో తిరిగారండి. ఎక్కడ కూడా ఆయనకి ఎగ్జాక్ట్గా ఒక సొల్యూషన్ అనేది రాలేదు బేసిక్గా. సో ఫైనల్గా మన దగ్గరికి ఒక 1 మంత్ బ్యాక్ వచ్చారు. సో దీనికి ఫుల్గా ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత ఏంటంటే ఈయనకి అయోటిక్ అన్యూరిజం అనేది ఉండేది. అంటే దీని గురించి మీకు చెప్పాలి అంటే, సో మామూలుగా మనకు గుండె నుంచి బాడీకి అంతటికి కూడా సప్లై చేసే ఒక రక్తనాళం, తెలుగులో బృహత్ ధమని అంటారు దీన్ని, ఓకేనా? సో దాంట్లో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అయోటిక్ ఆర్చ్, దాంట్లో ఒక పార్ట్ దగ్గర ఒక బెలూన్ లాగా ఉబ్బిందనమాట అది. సో ఇది యాక్చువల్గా ఏంటంటే చాలా మందిలో రావచ్చు, కానీ ఆ ప్లేస్లో ఆ విధంగా రావడం అనేది చాలా రేర్ అండి, ఓకేనా? సో కాబట్టి దీన్ని సర్జరీ కూడా కొంచెం బాగా కాంప్లికేటెడ్. ఎందుకంటే ఆ పార్ట్లో ఎక్కడైతే ఈ ప్రాబ్లం వచ్చిందో అన్యూరిజం అనేది, సో దాని పక్కనే మనకు బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు కూడా ఉంటాయి. సో దీన్ని చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో కూడా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది కామన్గా ఏంటంటే మనకు కడుపులో కానీ లేదంటే మన కిడ్నీస్కి వెళ్ళే రక్తనాళాల దగ్గరలో రావడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా. సో దాన్ని మనం చాలా వరకు కూడా ఆపరేషన్ లేకుండానే చేయొచ్చు. కానీ ఇక్కడున్న ఈ లొకేషన్లో ఏంటంటే మనం ఆపరేషన్ లేకుండా చేయడం అనేది చాలా కష్టమైన పని. సో ఖచ్చితంగా ఇది సర్జరీ కూడా చాలా రిస్కీ సర్జరీ అన్నమాట. సో ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే కొన్ని అబ్నార్మాలిటీస్, మనకు ఈ అన్యూరిజంతో పాటు ఇది దాని చుట్టూ ఒక ఇనీషియల్గా సిటీ స్కాన్ చేసినప్పుడు ఏంటంటే మేము పెద్ద క్లాట్ లాగా ఉంది. ఆ క్లాట్ ఏదైతే ఉందో మనకు లంగ్స్కి వెళ్ళే రక్తనాళాల మీద కూడా అది ప్రెషర్ పెట్టి ఒక లెఫ్ట్ సైడ్కి వెళ్ళే లంగ్స్కి సప్లై చేసే రక్తనాళం, అంటే తెలుగులో వీటిని పుప్పుస ధమనులు అంటారు అనమాట. రైట్ లంగ్కి లెఫ్ట్ లంగ్కి 2 రక్తనాళాలు ఉంటాయి. లెఫ్ట్ సైడ్కి వెళ్ళే రక్తనాళాన్ని పూర్తిగా అది కంప్రెస్ చేసేసింది అనమాట. సో ఈయనకి మన దగ్గరకు వచ్చినప్పుడు లెఫ్ట్ లంగ్ అనేది బాగా ఇన్ఫెక్ట్ అయిపోయి లెఫ్ట్ లంగ్ సరిగా లేదు, కేవలం రైట్ లంగ్ ఒక్కటే పనిచేస్తుంది. దాంతోపాటు ఈ అన్యూరిజం కూడా ఉంది. సో ఇలాంటి కండిషన్లో ఇన్ఫెక్షన్ ఉంది ప్లస్ అన్యూరిజం ఉంది, చాలా కాంప్లికేటెడ్ కేసు. మేము రిస్క్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం, బట్ స్టిల్ మేము ఇన్ని టేకప్ చేయాలని చెప్పి మనం ఆరోగ్యశ్రీలోనే పూర్తిగా సర్జరీ అనేది చేసాం ఈయనకి. సో లాస్ట్ వీక్ మేము సర్జరీ చేసాం. అంటే మేము చెప్పినట్టుగానే చిన్న చిన్న కాంప్లికేషన్స్ అయితే వచ్చాయి. 3 డేస్లో అవన్నీ కూడా రికవర్ అయ్యారు పూర్తిగా. సో రేపు మేము ఆల్మోస్ట్ ఇవాళ డిశ్చార్జ్ ఈవినింగ్కి ప్లాన్ చేసామన్నమాట. సో హీఈస్ కంప్లీట్లీ వెల్. కొంత చిన్న ఏంటంటే కొంచెం చేతులు వీక్నెస్ అలాంటివి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో ప్రాబ్లం వల్ల వస్తుంది, అది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది మనం ఎందుకు ఇంత అంటే మనం చెప్పాల్సిన కేసు, ఎందుకంటే దీంట్లో నేను చెప్పినట్టు లంగ్స్లోనూ ప్రాబ్లం ఉంది, రక్తనాళాల్లోనూ ప్రాబ్లం ఉంది. అది కాకుండా మల్టీ డిసిప్లినరీ టీమ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఈ కేసులో మనం పర్టికులర్గా చూడొచ్చు. ఈయనకి ఫస్ట్ మనం అడ్మిట్ చేసినప్పటి నుంచి అప్పర్ జిఐ ఎండోస్కోప్, ఎందుకంటే ఆయన మనకు చెప్పినప్పుడు నాకు బ్లడ్ వామిటింగ్ లాగా అవుతుందని చెప్తున్నాడు. సో ఇదేమన్నా ప్రాబ్లం ఉందా కడుపులో అనేది కూడా చూడాలి. సో గ్యాస్ట్రో ఎంట్రాలజీ టీమ్ ఇన్వాల్వ్ అయింది, వాళ్ళు ఎండోస్కోపీ చేశారు, కడుపులో అయితే ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. పల్మనాలజీ టీమ్ అంటే లంగ్ బాగాలేదు కాబట్టి వాళ్ళు చూశారు, వాళ్ళు ఈయనకి బ్రాంకోస్కోపీ చేసి 2 వైపులా కూడా లంగ్లోంచి బ్లడ్ వస్తుందని, దాన్ని మళ్ళీ ఆ సెక్రీషన్స్ అన్నిటిని మనం కల్చర్కి పంపించి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందో చూసి దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. మనం ఆపరేషన్ తీసుకునే ముందే ఆ ఇన్ఫెక్షన్ని మళ్ళీ మనం ట్రీట్ చేసి యాంటీబయాటిక్స్ పెట్టి తర్వాత సర్జరీకి తీసుకున్నాం. సర్జరీ అయిన తర్వాత ఇమీడియట్గా కొంచెం లెఫ్ట్ సైడ్ వీక్నెస్ రావడం, కొంచెం ఫిట్స్లా రావడం ఇలాంటివి జరిగాయి. మళ్ళీ న్యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని వాటిని ట్రీట్ చేసుకొని 3 డేస్ తర్వాత మనం వెంటిలేటర్ నుంచి తీసి ఆల్మోస్ట్ ఇప్పుడు 1 వీక్ అయింది సర్జరీ అయ్యి.
సో హీఈస్ ఏబుల్ టు వాక్, ఆయన నడుస్తున్నాడు, ఆయన పనులన్నీ చేసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు. సో ఇంకా కేవలం ఒక హ్యాండ్ మాత్రం దట్ విల్ ఇంప్రూవ్ ఇన్ అనదర్ 1. నిరంతర వార్తల కోసం చూస్తూనే ఉండండి విజే న్యూస్.